హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం తదుపరి 22వ వచనం. 22వ వచనం, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సమస్త సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించెను. ఇవి దేవుడే స్వయముగా నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి ప్రియమైన దేవుని బిడ్డ నీకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. ఈ లేఖనం తెలియజేస్తున్నది ఏమనగా, దేవుడు మీరు ఫలించండి ఓ సముద్ర జలములలో జలరాశులారా, సముద్రము జీవరాశులు పుట్టించిన ఓ జలరాశులు జీవము కలిగి చలించు వాటి ఉన్న జీవులారా, మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, భూమి నిండించండి, సముద్ర జలములలో నిండి ఉండండి అని దేవాది దేవుడు పలికాడు. ఆయన నోటి నుంచి వచ్చిన వాక్ నిశ్చయముగా అది జరుగుతున్నది కనుక దేవుడే వాటిని ఆశీర్వదించాడు అని ఈ లేఖనం నీకు తెలియజేస్తుంది. భూమి మీద పక్షులు భూమి మీద విస్తరించునుగాక అని సెలవిచ్చాడు. అంటే భూమి మీద ఎక్కడ ఏ ప్రదేశంలోనైనా సరే పక్షి ఖచ్చితంగా ఉండాలి, అది ఆయన సైన్యం అని దేవుని లేఖనం సెలవిస్తున్నది. వాటిని విస్తరింపచేసిన వాడు ఆయనే. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది ఫలించలేదు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది విస్తరించలేదని ఈ లేఖన వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మంచి లేఖన వచనమును బట్టి దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. ఆయన తెలియజేసిన ఈ సత్యమును బట్టి వేలాది స్తోత్ర ఘనత మహిమలు కలుగునుగాక. మరి విరిగి నలిగిన హృదయం ఒక మాట, లివింగ్ లైవ్ బ్రెడ్, బ్రోకెన్ హార్ట్ బ్రెడ్ పీసెస్ అనగా వాక్యమే జీవాహారం గనుక ఈ పీస్ నెంబర్ 22 దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆయన నామంలో దీన్ని స్వీకరిస్తున్నాను. ఆమెన్. మీరు వాక్యమే జీవాహారం కనుక ఈ వాక్యమును మనం నిత్యం జీవించలాగున ఆత్మీయాహారంగా దీన్ని మనం స్వీకరించినట్లయితే నిత్య జీవముతో దీర్ఘాయుష్తో బ్రతకగలం. ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం.